మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ రహీమ్ అహ్మద్. ఇవాళ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ గురించి చదువుతున్నాం. ఓకే, సో మీకు తెలుసు డైఎలక్ట్రిక్ పోలరైజేషన్స్ 4 టైప్స్, 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ పోలరైజేషన్, మీకు తెలుసు. అయానిక్ పోలరైజేషన్, ఓరియంటేషనల్ పోలరైజేషన్, స్పేస్ ఛార్జ్ పోలరైజేషన్. దీంట్లో ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో డెరివేషన్ కూడా ఉంది. అందుకనే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. ఓకేనా? సో ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ చూడండి. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ నేను ఇక్కడ డెఫినేషన్ రాశానండి, మీరు దీన్ని బైహార్ట్ చేయొద్దు. దీన్ని నేను డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం రాశానో ఇక్కడ చూడండి. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అక్కర్స్ డ్యూ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ when external applied field, okay, so there is a creation of dipole moment. అంటే మనం ఓకే ఎక్స్టర్నల్ అప్లైడ్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఓకే దీంట్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్లో మనకి పోలరైజేషన్ అనేది అవుతుంది. పోలరైజేషన్ అనేది డైపోల్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే డైపోల్ మూమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉన్నా కదా. ఎట్లా డైపోల్ మూమెంట్ క్రియేట్ అవుతుంది, మనకి డైపోల్స్ ఎలా క్రియేట్ అవుతుంది? బై అప్లై ది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూద్దాం, మనం డయాగ్రామ్ నుంచి అక్కడి నుంచి తీసుకొస్తాను నేను. ఓకే, నేను దీనికోసం కేస్ 1 కేస్ 2 అని చదువుకుందాం. ఓకే, నా ఫస్ట్ వన్ ఇది రోమన్ నెంబర్ 1లో తీసుకున్నాము. మనం వితౌట్ ఫీల్డ్ అప్లై చేద్దాం. వితౌట్ ఫీల్డ్ అంటే వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, దేనికి అప్లై చేద్దామండి? యాటమ్కి అప్లై చేద్దాం. వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో నేను ఒక యాటమ్ తీసుకున్నానండి. మీకు తెలుసు యాటమ్ స్పెరికల్గా ఉంటుంది, సెంట్రల్ న్యూక్లియస్ ఉంటుంది, అవునా. సరౌండింగ్ ఆర్బిట్లలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ తీసుకున్నాను అనుకోండి, ఇంకొక ఆర్బిట్లో ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకున్నాను. ఇది ఎలా కనబడుతుంది మీకు? క్లౌడ్ ఆఫ్ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నట్టు కనబడుతుంది. అంటే చాలా ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయి దీంట్లో. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్తో అట్రాక్షన్ ఉంటుంది, అవునా కదా. అట్రాక్షన్ ఎంత ఉంటుంది? తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, తక్కువ అట్రాక్షన్, అంతే కదా. ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటే తక్కువ అట్రాక్షన్ ఉంటుంది. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఓకే, మీరు దూరం పోయే కొద్దీ, అంటే ఇక్కడ దూరం ఆర్బిట్స్లలో ఓకే దూరంగా పోయే కొద్దీ అట్రాక్షన్ ఏమవుతుందండి? తగ్గుతుంది. అట్రాక్షన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఛార్జ్ ఎట్లా ఉంది? మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది ఆటంలో. డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా? హోమోజీనియస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం మనం. హోమోజీనియస్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం మనం, అవునా కదా. సో నేను ఇది ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ది స్పియర్. నేను ఛార్జ్ డెన్సిటీ ఈక్వేషన్ రాయొచ్చు మనం దీంట్లో నుంచి. ఓకే, మనం తెలుసు ఇక్కడ అటామిక్ నెంబర్ జెడ్ అని తెలుసు మనకి. అటామిక్ నెంబర్ జెడ్ కదా. అటామిక్ జెడ్ న్యూక్లియస్ లోపల ఏమున్నాయండి? ప్రోటాన్ ఉన్నాయి. ప్రోటాన్ ఛార్జ్ ఈజ్ పాజిటివ్. ఓకే, నేను మళ్ళీ బయట ఏమున్నాయండి? ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈజ్ నెగటివ్. ఓకే, దెన్ కంప్లీట్ న్యూక్లియస్కి మనం ఏం రాయొచ్చు? +ZE అని రాయొచ్చు. ఓకే, కంప్లీట్ ఎలక్ట్రాన్ క్లౌడ్కి ఏమని రాయొచ్చు? -ZE అని రాయొచ్చు. ఓకే, ఇంకోటి చెప్తున్నా వినండి, మంచిగా చెప్తున్నానండి. ఈ ఛార్జ్ సెంటర్ ఎక్కడుందండి? అంటే ఈ న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ యొక్క న్యూక్లియస్ యొక్క సెంటర్ ఎక్కడుంది? ఇక్కడ ఉన్నది. ఓకే, దీని సెంటర్ ఇక్కడ ఉన్నది. అంటే +ZE సెంటర్ ఎక్కడుందండి? మధ్యలో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంది, అవునా కదా. సో ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ హియర్. ఛార్జ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నది దీంట్లో స్పియర్లో. ఓకే, హోమోజీనియస్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. అంటే దీనివల్ల మనకి ఈ ఎలక్ట్రాన్స్ వల్ల ఈ ఎలక్ట్రాన్ యొక్క సెంటరు, ఒక ఎలక్ట్రాన్ అన్ని ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి మనకి. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క సెంటర్ కూడా ఇక్కడే ఉందండి. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ -ZE సెంటర్ కూడా అక్కడే ఉంది మనకి. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. సో ఈ పాజిటివ్ న్యూక్లియస్ యొక్క సెంటరు ఇక్కడ మిడిల్లోనే ఉంది. ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో దీంట్లో, ఓకే,
దీని యొక్క సెంటర్ కూడా ఇక్కడే ఉన్నది. రెండిటి సెంటరు ఒక దగ్గర ఉన్నాయి. ఎప్పుడది? వితౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఎటువంటి ఫీల్డ్ అప్లై చేయనప్పుడు అది దానంతట అదే రెండు సెంటర్లు ఒక దగ్గరే ఉంటాయి. అవునా కదా? ఓకే. చార్జ్ డెన్సిటీ. ఓకే, డెన్సిటీ మీకు తెలుసు. ఓకే, డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, జనరల్ డెన్సిటీ. నేను ఛార్జ్ గురించి మాట్లాడుతున్నానండి. ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. అవునా కదా? మనకి ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇప్పుడు ఎలా రాద్దాం మన ఈక్వేషన్ మరి ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్కి? చూడండి, సో నేను ఇది అరేంజ్ చేస్తున్నా, ఇక్కడ సింపుల్గా రాస్తున్నా చూడండి. ఓకే, సో నేను రాస్తున్నా ఛార్జ్ డెన్సిటీ ఈక్వల్స్ టు నేను ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా. ఛార్జ్ డెన్సిటీ ఈ ఫిగర్ నుంచి రాస్తున్నాను. ఛార్జ్ డెన్సిటీ ఈక్వల్స్ టు ఛార్జ్ ప్లస్ ఆర్ మైనస్, నో ఎలక్ట్రాన్స్తో జరుగుతుంది కాబట్టి -ZE అని రాశాను. -ZE బై పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ని ఎలా రాయాలి? స్పియర్ వాల్యూమ్ ఎట్లా రాయచ్చు మనం? 4/3 పై, మరి ఇక్కడ రేడియస్ నేను నేను R అని రేడియస్ తీసుకున్నాను అనుకోండి, క్యాపిటల్ R అని, నేను R/Q అని రాయొచ్చు. ఇదే ఈక్వేషన్ నేను ఇలా ఇక్కడ రాయనా అండి? ఇది ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ని ఎరేజ్ చేస్తున్నాను. మనకి ఇది అవసరం లేదు, ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. నేను ఛార్జ్ డెన్సిటీ ఈక్వేషన్ ఎలా రాశాను? ఛార్జ్ డెన్సిటీ ఈక్వల్స్ టు ఈ 3 పైకి వెళ్తుంది. అవునా కదా? -ZE 3/4 పై R³ ఇలా రాయొచ్చా మనం? దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, కరెక్టా? నేను ఇప్పుడు కండిషన్ నెంబర్ 2కి వెళ్తున్నాను. విత్ ఫీల్డ్. ఓకే, విత్ ఫీల్డ్ అంటే ఫీల్డ్ అప్లై చేస్తున్నాను అర్థం అన్నట్టు. ఇక్కడ విత్ ఫీల్డ్కి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు అప్లై చేస్తున్నాను అంటే దీనికే నేను ఫీల్డ్ అప్లై చేస్తున్నాను దే ఆటంకి. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను. రైట్, క్లియర్? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అన్ని పాజిటివ్స్ వచ్చి ఇక్కడ ఆగిపోతాయి. రిసైడ్స్ ఆల్ ది పాజిటివ్ ఛార్జెస్. ఓకే, అన్ని నెగిటివ్ ఛార్జెస్ వచ్చి ఇక్కడ రిసైడ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? ఈ నెగిటివ్ ఛార్జ్ సెంటర్ అనేది కొంచెం ఇటు సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఈ పాజిటివ్ ఛార్జ్ సెంటర్ అనేది అటు సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది? ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల పాజిటివ్ సెంటర్ అనేది అటు సైడ్ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి, ఈ సెంటర్ నుంచి ఈ రెండు ఒక డిస్టెన్స్ని మూవ్ అయినాయి. ఎంత డిస్టెన్స్ మూవ్ అయినాయి అంటే సపోజ్ మనం X అని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో దేనివల్ల అయింది? మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇది జరిగింది. ఇది ఒక మనిషిలాగా కనబడుతున్నాడు కదా. ఓకే, సో గుడ్డి మనిషి. ఓకే, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఏం జరిగింది? నెగిటివ్ ఇటు సైడ్ మూవ్ అయింది, పాజిటివ్. అసలు కరెక్ట్గా చెప్పాలంటే పాజిటివ్ ఎక్కడికి మూవ్ అవ్వదండి, నెగిటివ్ మాత్రమే మూవ్ అవుతుంది. అవునా కదా? మనం చెప్పేటప్పుడు అలా చెప్తాం, పాజిటివ్ కూడా మూవ్ అవుతుంది, నెగిటివ్ కూడా ఇటు సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పి. అంటే డిస్టార్టెడ్ యాటమ్ అంటాం దీన్ని. ఇంగ్లీష్లో చెప్పాలంటే డిస్టార్టెడ్ యాటమ్ అంటాం మనం. అవునా కదా? దేనివల్ల డిస్టార్ట్ అయింది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల అయింది. ఇప్పుడు రెండు సైడ్ల రెండు ధృవాలు వచ్చినాయి, పోల్స్. ఓకే, దీన్నే డైపోల్స్ అంటాం, ద్విధ్రువం అంటాం తెలుగులో, ద్విధ్రువమ్స్. అంటే రెండు పోల్స్ వచ్చాయి కదా. అవునా కదా? డైపోల్ క్రియేట్ అయింది. డైపోల్ ఎలా క్రియేట్ అయింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అయింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల మనకి డైపోల్ యాటమ్ లోపల క్రియేట్ అయింది. మనం ఇప్పుడు డెఫినేషన్కి వద్దామా? ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అక్కర్స్ డ్యూ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్. అంటే ఈ పాజిటివ్ చార్జ్డ్ న్యూక్లియస్ సెంటర్ అడిపోయింది. అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ చార్జ్ సెంటర్ ఇటు సైడ్ వెళ్ళింది. ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, రెండు ఆపోజిట్ డైరెక్షన్ పోయినా లేవా? ఈ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు అది? వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల రెండు ఆపోజిట్ సైడ్లో మూవ్ అయినాయి రెండు సెంటర్లు.
ఎక్కడి నుంచి అండి, సెంటర్ పాయింట్ నుంచి, దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి రెండు సపరేట్ అయిపోయినాయి బై క్రియేట్ డైపోల్ మూమెంట్. క్రియేట్ అయిపోయినాయా లేవా రెండు డైపోల్ క్రియేట్ అయిందా లేదా ఇక్కడ డైపోల్ మూమెంట్ ఇన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఆర్ డైఎలక్ట్రిక్ కూడా ఇలా అవుతుంది. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అనేది మనకి నాన్ పోలార్ మాలిక్యూల్లోనే అవుతుంది. ఓకే, ఇన్బ్యాలెన్స్డ్ మాలిక్యూల్లోనే అవుతుంది, బ్యాలెన్స్డ్ దాంట్లో అవ్వదు. అంటే పోలార్లో ఏమవుతుంది, పోలరైజేషన్ 0 అవుతుంది. ఓకే, నాన్ పోలార్లో ఎందుకు తెలుసా మీకు? సో ఈ పోలరైజేషన్ అనేది ఓకే, ఇది డెఫినేషన్ ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. మనం కనుక్కోవాల్సింది ఏంది ఇప్పుడు, ఇది పోలరైజబిలిటీ మనం ఇక్కడ ఒకసారి ఇది క్లియర్ చేసిన తర్వాత అది కాన్సెప్ట్ చెప్తాను నేను. మనం ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల డైపోల్స్ క్రియేట్ అయినాయి. ఓకే, సో మనం ఎలా తీసుకుందాము దీన్ని, ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఏమని చెప్పొచ్చు మనం, ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అవునా కాదా? మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అప్లై చేస్తే అంత సపరేషన్ అవుతుంది, అంటే అంత ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అవుతుంది. దీనివల్ల ఇండ్యూస్ అయింది. అవునా కదా? ఇండ్యూస్డ్ ఇది ఎంత మనం ఇంక్రీజ్ చేస్తే అంత ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అవుతుంది. సో ఇది ప్రపోర్షనాలిటీ. దీన్ని తీసేసామనుకోండి మ్యూ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈ అంటాం. ఆల్ఫా ఈ ఇది కాన్స్టెంట్, ఇది ప్రపోర్షనల్, ఇది కాన్స్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, ఇది ఆల్ఫా, కొంచెం చేంజ్ చేసే అందుకే సింబల్ని. నేను ఎలక్ట్రానిక్ అన్నా కాబట్టి సఫిక్స్ ఈ అనుకోవచ్చా? ఇప్పుడు ఆల్ఫా ఈ ఈజ్ నథింగ్ బట్, మనం ఇట్లా రాసుకుందామా, దీన్ని ఇక్కడ కింద తీసుకెళ్దాం, ఏమవుతుంది మ్యూ బై ఈ. ఓకే, చూడండి ఏమేమొచ్చింది ఇప్పుడు నీకు, ఆల్ఫా ఈ ఈక్వల్స్ టు మ్యూ బై ఈ వచ్చిందా కదా? అంటే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్, సో ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ. సో ఈ ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ అంటాం. దీన్ని ధ్రువణత తెలుగులో ధ్రువణత అంటారు. ఓకే, సో ధ్రువణత, సో ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ అంటే ఇప్పుడు ఏమవుతుందండి, సో ధ్రువణత ఎక్కువ అవుతుంది అంటే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఎక్కువ అవుతుంది. కరెక్టా కాదా? అది ఎప్పుడు అవుతుంది అని అంటే ఈ రేడియస్ ఒకటి ఎక్కువ ఉండాలి. ఏమవుతుందండి, రేడియస్ ఎక్కువ అవుతుంది, ఏమవుతుందండి, రేడియస్ ఎక్కువ కొద్దీ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి, అవునా కదా? సో రేడియస్ ఎక్కువ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి. మరి ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రాన్కి ఈ న్యూక్లియస్కి దూరం ఎక్కువ అవుతుంది. న్యూక్లియస్కి దూరం ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, అట్రాక్షన్ తక్కువ అవుతుంది. ఏమవుతుందంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇమీడియట్లీగా అది డైపోల్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈజీగా మనం అట్రాక్షన్ తక్కువ ఉంటే ఈజీగా మనం డైపోల్ క్రియేట్ చేయొచ్చు ఎప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే. అదే రేడియస్ తక్కువ ఉందనుకోండి, తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, క్లోజ్లీ బాండెడ్ ఉంటుంది న్యూక్లియస్కి, అప్పుడు మనము ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినా డైపోల్ క్రియేట్ అవ్వదు. అందుకనే మనకి ఏం చేయాలంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ కావడం వల్ల, ఎక్కువ రేడియస్ ఉండడం వల్ల, మనకి ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇక్కడ బోర్డర్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి మరియు దీని న్యూక్లియస్కి అట్రాక్షన్ తక్కువ ఉండడం వల్ల సో డైపోల్ ఎక్కువ అవుతుంది. డైపోల్ మూమెంట్ ఎక్కువ అవడం వల్ల పోలరైజబిలిటీ ఎక్కువ అవుతుంది. ఓకే, పోలరైజబిలిటీ ఎక్కువ అవుతుంది. దీని యూజెస్ ఏంటండి, మనం చాలా యూజెస్ ఉన్నాయి దీంట్లో. ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ చాలా ఉంటాయి మనకి అప్లికేషన్స్. ఓకే, సో మనం ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల డిస్పర్షన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొన్ని కోవలెంట్ బాండింగ్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనకి. అంటే బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్స్ కొన్ని సబ్స్టెన్సెస్కి, కోవలెంట్ బాండ్ సబ్స్టెన్స్కి పెరుగుతాయి అవి. ఓకే, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. రైట్, క్లియర్ దిస్ కాన్సెప్ట్? ఓకే, చలో ఆల్ఫా ఈ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మన కాన్సెప్ట్ అదే, ఆల్ఫా ఈ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా కదా? సో ఇప్పుడు మనం డెరివేషన్కి వెళ్దాం. ఈజీ అండి దీని డెరివేషన్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, చలో మనం వెళ్దాం. మరి ఇప్పుడు నేను కొంచెం ఎరేజ్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళిపోతాను నేను. ఓకే, లేకపోతే అక్కడ కంటిన్యూ చేసిన తర్వాత వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచే డెఫినేషన్ రాయాలి మీరు. బై హ్యాడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బై హ్యాడ్ చేయొద్దు. ఓకే అండి, ఇప్పుడు
ఈ ఇక్కడ ప్లేట్స్ తీసేసాను నేను. ఇప్పుడు సింపుల్గా గీస్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పాను కదా పాజిటివ్ సెంటర్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వదు. అంటే పాజిటివ్ సెంటర్ ఇక్కడ ఉంటే దీన్ని స్పియర్ ఇట్లా తీసుకుందాం. ఎక్స్ అనేది మూవ్ అవుతుంది కదా ఇక్కడ, మైనస్ అనేది మూవ్ అవుతుంది కదా ఎక్స్ డిస్టెన్స్తో. దాని కొత్త స్పియర్ వేసుకుంటే మనం ఇక్కడ దీనికి ఈ నెగిటివ్ ఛార్జ్కి ఎక్స్ అనేది రేడియస్ అవుతుంది మనకి. కరెక్టా కదా? ఓకే, నేను ఏం చేయలేదండి, నెగిటివ్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది కాబట్టి ఒక కొత్త స్పియర్ ఉత్తగా ఇమాజిన్ చేసుకున్నాను నేను. ఓకే, దాని రేడియస్ అనేది ఎక్స్ అనేది అయిపోతుంది మనకి. సో ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ మ్యూ ఈక్వల్స్ టు ఆల్ఫా. అంటే ఈ ఇంక్రీజ్ చేసే కొద్దీ ద ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అవునా కదా? నేను తీసేసాను అనుకోండి ఆల్ఫా అనేది మనకి ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ పోలరైజబిలిటీ. ఈ ఆల్ఫా ఇట్లా రాసుకున్నాం అనుకోండి, మ్యూ ఎక్కువ కొద్దీ ఆల్ఫా కూడా ఎక్కువ అవుతుంది. దీని దగ్గర 2 ఫోర్స్లు యాక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు విత్ ఫీల్డ్తో. ఒకటి ఇది కాల్డ్ లారెంజ్ ఫోర్స్, ఇంకోటి కులుంబ్ ఫోర్స్. ఈక్విలిబ్రియం అవ్వాలంటే ఈ 2 ఈక్వేట్ అవ్వాలి. ఈక్విలిబ్రియం దగ్గర ఈ లారెంజ్ ఫోర్స్, కులుంబ్ ఫోర్స్. ఈ లారెంజ్ ఫోర్స్ ఏంది, దీన్ని సపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కులుంబ్ ఫోర్స్ ఏంది, దీన్ని ఒక దగ్గర తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంటే ఈక్విలిబ్రియం పొజిషన్లో తీసుకురావడానికి యూజ్ చేస్తుంది. మనం ఈక్విలిబ్రియం కావాలంటే రెండింటిని ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ నుంచి మనం ఆల్ఫా కనుక్కోవచ్చు మనం ఈజీగా. చలో వెళ్దామా ఈక్వేషన్కి డెరివేషన్. చలో ఫస్ట్ లారెంజ్ ఫోర్స్ రాద్దామండి, దాని తర్వాత కులుంబ్ ఫోర్స్ రాద్దాం. 2 ఈక్వేషన్స్ రాద్దాం ఒక్కొక్క 1 by 1. చలో నేను నాకు స్పేస్ కావాలి కాబట్టి నేను ఇది అరేంజ్ చేస్తున్నా. ఓకే, డెఫినేషన్ అరేంజ్ చేస్తున్నా అండి. ఇలా అరేంజ్ చేసుకుంటా డెఫినేషన్. కొంచెము మనం ఏం చేద్దాము, ఈ ఈక్వేషన్ కూడా అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ అరేంజ్ చేసి కొంచెం స్పేస్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం. ఓకే, స్పేస్ తీసుకొని పైకి వెళ్ళిపోయి ఈక్వేషన్ రాద్దాం. ఇప్పుడు నేను రాస్తున్నాను లారెంజ్ ఫోర్స్కి రాస్తున్నాను ఈక్వేషన్. దేనికి రాస్తున్నాను, లారెంజ్ ఫోర్స్. ఓకే, లారెంజ్ ఫోర్స్ రాస్తున్నాను కదా, లారెంజ్ ఫోర్స్. ఓకే, లారెంజ్ ఫోర్స్. మనం ఫోర్స్ అనగానే ఏమనుకున్నాము, జనరల్గా మనం ఫోర్స్ అంటే ఎలా రాస్తాం మనం, F ఈక్వల్స్ టు చార్జ్ ఇంటూ ఫీల్డ్, F ఈక్వల్స్ టు QE మనకు తెలుసు కదా, రాయొచ్చు కదా. సో లారెంజ్ ఫోర్స్ ఈక్వల్స్ టు చార్జ్ ఇంటూ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. అవునా కదా, చార్జ్ ఇంటూ ఫీల్డ్. మనం ఛార్జ్ని ఏమని రాసుకుందాము, ZE. ఓకే, సో సపరేట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టాను. ఓకే, సపరేట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వేస్తున్నాం. ఇక్కడ ఫీల్డ్ ఏముంది మనకి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. ఓకే, క్యాపిటల్ E అని పెట్టుకుందాం. స్మాల్ E అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E. దానివల్ల మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు, మనం -ZE ఇంటూ E అని రాసుకోవచ్చు. దీన్ని ఒక ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టుకున్నాం. ఒకటి ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఈక్వేషన్ నెంబర్ 2 లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు B కులుంబ్ ఫోర్స్కి వెళ్దామండి. కులుంబ్ ఫోర్స్ ఈక్వేషన్ రాసుకుందాం మనం. ఓకే, సో సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం, చార్జ్ ఇంటూ ఫీల్డ్. మనం చార్జ్ ఇక్కడ వచ్చేసి ZE, నేను దగ్గర తీసుకొస్తున్నా కాబట్టి ప్లస్ రాసుకున్నాను. ఓకే, దీనికి ఫీల్డ్ వచ్చేసి E కాకుండా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, కులుంబ్ Q/4πε0. మనకి రేడియస్ ఎంత అండి, X. అవునా కదా. సో కులుంబ్ ఫోర్స్ మీకు గుర్తే ఉంటుంది, 2 ఛార్జ్లు వచ్చినప్పుడు Q1 Q2/4πε0 R² అని రాసుకున్నాం. గుర్తుందా? సేమ్ మనం Q/4πε0 X² రాసుకున్నాం. ఓకే, దీంట్లో ఈ అబోవ్ ఈక్వేషన్లో మనకు Q ఏంటో తెలియదు. మనకి Q తీసుకొస్తాం. అంటే ఈ ఈక్వేషన్లో నేను ఇంకొక కలర్ పెన్ యూజ్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను ఈ Q నుంచి రాస్తున్నాను. Q అంటే ఏందో రాసుకుందాం. ఓకే, Q అనేది
సో ఛార్జ్ డెన్సిటీ నుంచి ఛార్జ్ డెన్సిటీ రో ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ కదా. సో ఛార్జ్ క్యూ ఈక్వల్స్ టు రో ఇంటూ వి అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఛార్జ్ని ఏమని రాయొచ్చు మనం. ఇప్పుడు సపోజ్ మనం ఇట్లా క్యూ పెట్టుకున్నాం అనుకోండి, పెద్ద లాంగ్ క్యూ. ఓకే సారీ, పెద్ద క్యూ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, క్యూ ఈక్వల్స్ టు రో ఇంటూ వి. అంటే ఛార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే, ఛార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాశాను నేను. ఛార్జ్ డెన్సిటీ ఈక్వేషన్ నుంచి రాసుకోవచ్చు కదా. మైనస్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 3/4 πr³ ఇది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, అవునా కదా. ఓకే, వాల్యూమ్ మనం వాల్యూమ్ ఏం రాసుకోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ ది ఛార్జ్. ఓకే, ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఆన్ ద స్పియర్. ఏది నెగిటివ్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఆన్, ఇది నెగిటివ్ ఛార్జ్దే కదా. నెగిటివ్ ఛార్జ్దే రాసుకున్నాం కాబట్టి ఈక్వేషన్ దీన్ని ఎరేజ్ చేద్దాము. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద స్పియర్. ఆ స్పియర్ వాల్యూమ్ అంటే నెగిటివ్ ఛార్జ్, అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క స్పియర్ ఏంది 4/3 πr³ వాల్యూమ్, అంతే కదా. 4/3 ఆర్ ప్లస్లో ఏముంది, x³ ఉంది, అవునా కదా. 4/3 x³. క్యూ వాల్యూ వచ్చిందండి. క్యూ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఏమొస్తుంది మనకి ఇప్పుడు, ప్లస్ ZE ఇంటూ వాట్ ఇస్ ద క్యూ వాల్యూ, మైనస్ ZE3. ఒక్క నిమిషం, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 4 క్యాన్సిల్, 3 గెట్ క్యాన్సిల్. మనం ఇంకేం మిగులుతుంది మనకి, ZE x³ r³ మిగులుతుంది, అవునా కదా. ఓకే, చలో మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దామా. ఓకే, మనం ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఈ జెడ్ ఏమవుతుంది, Z² అవుతుంది, ఈ స్క్వేర్ అవుతుంది, మైనస్ Z² ఈ స్క్వేర్. ఓకే, x³ బై r³. x³ అయింది, కరెక్టా కదా. ఇది మనకు వచ్చేసి వాట్ ఈస్ దిస్, కులుంబ్ ఫోర్స్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాము. ఈక్వేషన్ నెంబర్ 3. అట్ ఈక్విలిబ్రియం లారెంజ్ ఫోర్స్ ఈక్వల్స్ టు కులుంబ్ ఫోర్స్ అట్ ఈక్విలిబ్రియం. ఓకే, లారెంజ్ ఫోర్స్ ఈక్వల్స్ టు కులుంబ్ ఫోర్స్. మనము ఇప్పుడు లారెంజ్ ఫోర్స్ ఏందండి, లారెంజ్ ఫోర్స్ మైనస్ ZE. ఓకే, ZE ఇంటూ ఈ. కులుంబ్ ఫోర్స్ వచ్చేసి మైనస్ Z² E² x³ బై r³. క్యాన్సిల్ చేద్దామా. ZE² క్యాన్సిల్ అయిపోయింది. మనం ఇప్పుడు x³ కావాలి, మనకి x కావాలి, అంతే కదా. ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసాము మనం. ఓకే, మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయలేదు మనం కదా. ఈ క్యూ వాల్యూ తీసుకెళ్ళి చేసాము సబ్స్టిట్యూట్. క్యూ వాల్యూ ఇక్కడ ఒక x² రావాలి, మర్చిపోయాము చూడండి ఒకసారి. మాకు స్క్వేర్ రావాలి, అవునా కదా. ఇక్కడ స్క్వేరు క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు x ఒకటే మిగులుతుంది ఇక్కడ. అంటే x ఒకటే మిగులుతుంది ఇక్కడ. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఈ x² నేను రాయలేదండి. ఓకే, ఈ x² నేను రాయలేదు. క్యూలో సబ్స్టిట్యూట్ చేశాను కదా. 4π క్యాన్సిల్ అయింది. ఇక్కడ క్యూలో సబ్స్టిట్యూట్ చేసాం కదా. ప్లస్ ZE. క్యూలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ ZE. ఇక్కడ x³ ఇక్కడ r³ రావాలి, x³ r³ రావాలి. ఇక్కడ నుంచి 4πε కూడా రావాలి ఇక్కడ, అవునా కదా. ఇక్కడ మర్చిపోయాను, 4πε కూడా రావాలి ఇక్కడ. 4πε కూడా రావాలి. ఓకే, నా ఇక్కడ 4πε0 రావాలి, అంతే కదా. 4πε0 రావాలి. ఓకే, మనకి ఇక్కడ 4πε0 రావాలి.
సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడికి ఓకే ఎక్స్ వాల్యూ వచ్చేసి మనం ఎక్స్ వాల్యూ తీసుకుందామండి. సో 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ ఓకే ఇంటూ ఈ ఓకే ఇంటూ ఈ బై ఓకే ఇంటూ ఈ బై ఇంకేమైనా మిగిలినాయా? ఓకే జెడ్ఈ వచ్చేసింది అంతే కదా, ఈ జెడ్ఈ కిందకి వచ్చేస్తుంది. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది అవునా కదా, ఎక్స్ వాల్యూ మనకి వచ్చేసింది. దీన్ని ఎక్స్ వాల్యూని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్, ఎక్స్ ఏంటది మనకి ఏంటది రేడియస్ ఆఫ్ ది ఈ నెగిటివ్ స్పియర్ది రేడియస్ అంటే ఎక్స్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ వచ్చినాయి మనకి. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, మళ్ళీ ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ రాసుకోవచ్చు మనం. ఓకే చూద్దాం మరి ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్. కొంచెం ఎరేజ్ చేస్తానండి, ఎరేజ్ చేసిన వరకు కొంచెం పాజ్ చేస్తున్నాను. సో ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ అవునా కదా, ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ మ్యూ ఈక్వల్స్ టు magnitude of the charge into displacement. ఎలా జరిగింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది, ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది డిస్ప్లేస్మెంట్. సో మనం ఏం చేసాము, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఇక్కడ ఒకటి వచ్చింది. ఓకే డిస్ప్లేస్మెంట్ అంటే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ డెఫినేషన్ నుంచి ఈ ఛార్జ్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఇటు అటు వెళ్తే మనకి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ జెడ్ఈ అవునా కదా, ఇక్కడ జెడ్ఈ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏముంది ఎక్స్ ఉంది ఇంటూ ఎక్స్. సో మనం ఏం రాయొచ్చు, మ్యూ ఈక్వల్స్ టు జెడ్ఈఎక్స్. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు. ఇది ఈక్వేషన్ నెంబర్ మీకు వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే సో మనం ఈక్వేషన్ నెంబర్ 4 ఇక్కడి నుంచి రాస్తున్నాం రైట్. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో ఈక్వేషన్ నెంబర్ 4 రాద్దాం. ఇప్పుడు వచ్చేసి మ్యూ ఈక్వల్స్ టు, నేను సఫిక్స్ ఎలక్ట్రానిక్ కాబట్టి సఫిక్స్ ఈ పెట్టుకున్నాను, జెడ్ఈ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అండి, ఎక్స్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 4 ఎప్సిలాన్ నాట్ ఈ ఆర్ క్యూబ్ బై జెడ్ఈ. సో జెడ్ఈ క్యాన్సిల్ అవుతుంది. ఓకే మ్యూ ఈక్వల్స్ టు 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్. ఓకే దీని మొత్తాన్ని కాన్స్టెంట్ అనుకుందాం, దీన్ని ఏమనుకున్నాం ఆల్ఫా ఈ అనుకుందాం. ఆల్ఫా ఈ ఈక్వల్స్ టు 4 ఎప్సిలాన్ నాట్ అనుకుంటే మనం ఆర్ క్యూబ్ 4 ఎప్సిలాన్ నాట్ అనుకుంటే ఓకే ఆర్ క్యూబ్ అనుకుందాం. ఆర్ క్యూబ్ ఈ కూడా రావాలి కదా, చెప్పట్లేదు మీరు. ఓకే 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ అనుకుంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఇదే ఈక్వేషన్ని మ్యూ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈ అని రాయొచ్చు, కరెక్టా కదా. ఓకే సో ఈ ఆల్ఫా ఈ అనేది 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్, ఇదే మనకు కావాల్సింది ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ. ఓకే ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్.